ఫోన్ల మనవాడ ఏం ఫోన్ చూస్తున్నావురా? అరే వినబడతలేదురా. నీ అవ్వ పిచ్చి గిట్లా లేచిందా అనే కొంచెం అయితే దెబ్బ తాకుతుండే. ఏంది చెప్పు. ఆ ఫోన్ ఏం పాడైందిరా? బుగ్గడంత తిందురా. ఏ పోయే, నేను ఇప్పుడు తినా, దానికి నువ్వు కొట్టి చెప్పాలనా? ఏ రారా, బుగ్గడంత తిని కరెంట్ పెట్టద్దు. 10కి 3 పేజీల కరెంట్ వస్తుంది. ఏ నేను పోను, చదువుకోవాలి, మళ్ళీ ఫెయిల్ అయితే తిడతావు నువ్వే. జర పోదురారా, అయ్యాలి ఒక్కనాడు బాబుకు జ్వరం వచ్చింది, మంచిగా ఉంటే నేను పొమ్మంటారా? సరే పోతాగా, నీ రేపు చికెన్ కూర వండుతావా? సరే రారా, బుగ్గడంత తిని ఎవరన్నా సోపతి కానీ తోలుకొని పోదు, చీకట్ల భయం అవుతుంది. మా అవ్వ మంచిది. సరే బిడ్డ, మరి పోరా, కర్యాల చంద్రయ్య కొడుకు నీ సోపతే కదరా, తీసుకొని పో. సరే అవ్వ. కరోనా వైరస్ లేదా కోవిడ్-19 తో ఈ రోజు దేశం మొత్తం యుద్ధం చేస్తోంది. అరే ఏడున్నావురా? అరే మా బాయ్ కాడికి పోదాం, వస్తావా? అరే గింతే నారా దోస్తాని. అబ్బా నువ్వు రమ్మన్నప్పుడు నేను రానారా? రావురా నువ్వు. అరే మొన్న బండి అడితే ఇచ్చినావా నువ్వు? ఇయ్యవు నువ్వు. సరే కానీ నువ్వైతే ఇంటికి రా. సరే రా, మరి అలా టిపుల్కి మురుకులకి ఇట్లా ఒకటి ఒకటి పెట్టినా అవి తీసుకోపో, మళ్ళీ ఆగమాగం అవుతుంది అని పోయినాక తిను. అరే ఉండురా, ఒక ముచ్చట చెప్పేది ఉన్నది. అరే ఆగరా. డోలు పెట్టుకున్నారంటే కవ్వు తెచ్చుకున్నట్టే ఉరియాల. రానన్నాడు చిట్టుకున్నాచే. ఎల్లుండి పిసుకుడు పిల్ల. మనోడు బయకాడికి చెప్పినా ముచ్చట. గా ముచ్చట చెప్తా అంటేనే వాడు ఎగవాడబట్టే, ఇంకేం చెప్పాలి? వాడు ఆగుతానే లేకపోయా. ఏంద్రా? జర మా బాయ్ కాడికి పోద్దాం పారా. ఎడికి? బాయ్ కాడికి. చెల్లి నేను రాను. జర రారా. చెల్లి నేను రాను. మా అయ్యకి జ్వరం వచ్చింది రా, లేకపోతే నేను నారా పోయేటోని. మీ జ్వరం అయితే నాకేంద్ర. రే ఒక్కసారి రారాదు. నువ్వు ఎప్పుడైనా వచ్చినావారా? అరే మళ్ళీ ఎప్పుడన్నా వస్తా కానీ ఇప్పుడైతే రారాదు జరా. బా మా అయ్య చికెన్ తెచ్చిండ్రా, మంచిగా తిందాం పందాం అనుకున్నా. ఇప్పుడు బాయ్ కాడికి వస్తే వాళ్ళు వేసుకొని తింటారు. అరే రేపు మా అమ్మ చికెన్ అడుగుతాను. మరేమైనా ఉందారా బాయ్ కాడ? ఇది తొలి రాత్రి, కదలని రాత్రి. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి. నేను నీకు నువ్వు నాకు చెప్పుకున్న కదల రాత్రి. ప్రేయసి రావే, ఊర్వశి రావే. అరే ఏమన్నా సౌండ్ ఏమంటా అదిరా? ఏం లేదురా, ఏం లేదు. నాకు వినిపించిందిరా, కానీ నా బాధ ఉనికి చెప్పుకోవాలి. ఏం లేదురా, దా. అరే ఆగు, ఒప్పుకునే పోతావు, ఇద్దరం కలిసి పోదాం. ఆగు రారా. అరే ఇక్కడ కూడా మంట పెట్టినట్టుర్రా. వాడెవడో బావి కాడికి వచ్చినోడు పెట్టుంటాడు, ఇది పట్టుకొని దా. అరే ఆగురా ఆగురా, ఎందుకు రాత్రి ఆగు.
అరే ఎందుకురా నీకంత భయం? ధైర్యమేరా సాహసం, ధైర్యమేరా జీవితం. అరే నువ్వు అన్నీ సెట్ చేయి, నేను పోయి మోటార్ పెట్టేస్తా. అది తొందరరా రా, 2 నిమిషాలు తక్కువ వచ్చేస్తా. మస్తు భయం అవుతుంది. జోకులానే చూస్తా. అరే కావిడి ఇంకా రాకపోయా, భయం అవుతుంది. మంచి పని అయినావు కదరా. ఏం చేస్తాం? జై మైసమ్మ తల్లి. అదే పల్లెలు వచ్చిన ఐరన్ అట్లా. అరే నాకు ఏం కనిపిస్తుంది? నీకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది? నీకు దండం పెడతారా ఇక్కడ మందాగని? ఏవండి, నాకోసే వచ్చారా? రండి. దీనమ్మ సమ్మక సారక బతి పోసమ్మ వీరాన్ మాటలు 700 సామి. అరే ఆడ సౌండ్ వచ్చిందన్న, ఆడేం లేదన్నావు. ఈడ వెనక కూడా పోతుండన్న, ఈడేం లేదన్నావు. ఇప్పుడు చెప్పురా, ఏమైనా మాటలు ఏం పడుతున్నాయా? అప్పటి నుంచే అన్ని అనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయిరా. ఏడా నువ్వు బయకాడికి రావేమో అని అట్లా చెప్పిన. ఈరోజు ఏదో అయ్యేటట్టుంది కానీ ఇప్పటికి గుర్తుకు వచ్చానా? నేనంటే మీకు ఎంత ఇష్టమండి. రండి. అరే అది వద్దు, నా కోసమే వచ్చిందిరా. ఇప్పుడు కూడా రండి రా అంటుంది నేనమ్మ. పోరా మిషాలు ఇప్పుడు ఇట్లా చెప్పాడు. ఏం లేదురా, ఏం లేదు. ఇప్పుడు చూసినావా? అప్పుడే చెప్పినా నేను. అదే చిన్నప్పుడు కలిసే తిరిగినాం, కలిసే పడిపోయినాం, కలిసే తిన్నాం. చచ్చిపోవాలి కూడా కలిసి చచ్చిపోవాలరా. అరే నువ్వు భయంలో ఏదైనా ఇస్తున్నావు, నీకు తెలుసా? రానంటే నువ్వు చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది, రాత్రిపూట దయ్యాలు తిరుగుతాయని. వాటికి వయసు పోరగాళ్ళంటే ఇష్టము. అప్పుడు నేను నమ్మలే. కానీ నాకు మా అమ్మ చెప్పింది, మా తాత చెప్పిండని అట్టవడం ముచ్చట చెప్పకరా. పాయింట్ తడిసిపోతుందిరా. ఇక్కడ పోదాం రా, మనం పోదాం రా. ఏంటి బావా, పిలిస్తే రావట్లేదు? సరే, నీకోసం నేనే వస్తున్నా. అరే ఇన్నవారా, అది నన్నే పిలుస్తుంది. నిన్ను కాదురా, నన్ను. కాదురా, ఇద్దరిని. ఓరయ్యా, మా అయ్య తెచ్చిన చికెన్ చప్పటికి తినకుండా దోస్తాను నీతో వస్తే అడ్రస్ లేకుండా ఇస్తున్నాం కదరా. దయ్యం భయమే కాక నీకు కమ్ముతో చంపడంటున్నావు కదరా. మీ చెల్లింపకరా, పెళ్లి చూపులకు పోతున్నా ఏమన్నా. ఏ ఆగ్రా ఉండు బావా, వస్తున్నా. ప్లీజ్. ఎవరు? వస్తుందట్రా అది. 6 అడుగులు అందగా నువ్వు కదా, నీకోసం వస్తుంది. దేవుడా, ఈ రాత్రికి నువ్వు నన్ను కాపాడు. ఇంకా నీ మీద నమ్మకం వస్తలేదు. ఇల్లు కూడా కాపాడు. నువ్వు ఉండవు, నువ్వు ఉండవు, నువ్వు ఉండవు. నాకు భయం అవుతుందిరా, ఇంటికి పోదాం.
అమ్మా తోడు దీనికి ఇట్లా దొరికితే మటన్ల పాపల నడుచుకుంటుంది ఉరుకురారే. అరే ఆగురా ఆగురా, నువ్వు పిసుకుడు పిల్ల అనుకున్నావు కానీ నన్ను పిసిపిస్తావు అనుకోలేదురా. అరే కిట్టు కిట్టుగా కిట్టు ఏడున్నోరా, ఈ పులగను దయ్యం చేతు దిగితే నన్ను పులుసు ఎత్తదరా. కిట్టు కిట్టు కిట్టుగా సుబ్బు 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 పొరగాళ్ళకి ఏమైందిరో? ఓరు పొరగాళ్ళు ఏమైందిరా మీకు? అబ్బా మామ, నేను చూడగానే పానం లేచి వచ్చింది. ఏమైందిరా? ఎడికి పోయినావే? బైక్ అడిగి పోయినావా? రాత్రి లాస్ట్ రాత్రి అనుకున్నానే, ఇంకో మనిషి ముఖం చూస్తా అనుకోలేదు. దీనమ్మ జీవితం. అసలు ఏమైందిరా పిల్లగా? బతుకుతాం అనుకోలే, ఇవాళనే ఆఖరి రోజు అనుకున్నా. అసలు ఏమైందిరా? ఎందుకు భయపడుతుర్రు? ఏం చెప్పాటో మామ, దయ్యాలున్నాయి మామ, ఇక్కడ దయ్యాలున్నాయి. రాత్రి అంతా దయ్యాలతో జాగరం చేసినాం. దీనమ్మ ఓరిపోడా, ఈ కాలంలో దయ్యాలారా? భయానికి మించిన బలహీనత లేదు. ధైర్యంగా ఉంటే దునియానే జయించవచ్చు. దయ్యాలకు ఈ కాలంలో మనుషులను పీల్చుక తినే అవకాశం ఇస్తున్నారా? మనుషులే మనుషులను పీక తినే ఈ కాలంలో దయ్యాలేందిరా? అప్పుడెప్పుడో మన తాతల కాలంలో ఉండేవని విన్నా. ఇప్పుడు అవే మనుషుల రూపంలో తిరుగుతున్నాయి. అప్పట్లో ఆ దయ్యాలు మంచోళ్ళకు మంచిగా, చెడోళ్ళకు చెడు చేసేవంట. మనిషి మంచోడు చెడ్డోడు అన్న తేడా లేకుండా డబ్బు మైకంలో పడి బంధాలకు బంధుత్వాలకు విలువనిస్తలేరు. అవునే, నిజమే. కానీ రాత్రి అమ్మాయి గొంతు అంతే ఏందే? అమ్మాయి గొంతు తినబడ్డది. ఓ అదారా, మన ఊరికో పిచ్చోడు వచ్చిండ్రా. వాడికి ఇంత అన్నం పెడితే తింటాడు, తిరుగుతాడు. ఆయన పెళ్ళాం చచ్చిపోయిందట. ఆయన పెళ్ళాం మాటలు ఆ టేప్ రికార్డులో రికార్డ్ అయి ఉండేనట. ఆ మాటలు వినుకుంటే పొలాల పంటి తిరుగుతూ ఉంటారా. ఆ మాటలు ఆడికెళ్ళి వచ్చినాయేరా. దయ్యాలు లేవు, భూతాలు లేవు.
సారీరా. రాత్రి మా అమ్మ ఎప్పుడన్నా ముచ్చట గిరేనేమో. చదివిన వాళ్ళకంటే చదివిన వాళ్ళే నయం రా.